నాయకులపై అవహేళన మాటలు, సిగ్గు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై కించపరిచే మాటలు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఖబర్దార్ అగ్రకుల నాయకులారా, ఖబర్దార్ కులగచ్చి నాయకులారా. అటు చూసి మావుల మీదకే నువ్వు ప్రయోగాలు చేయకు. నువ్వెంత చేసి ఎన్ని ఆటలాడినా కూడా నీది దండగా ముచ్చటే. నీకు ఒక్కటే గట్టిగా చెప్తున్నాం మా సామాజిక వర్గం నుండి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చిన్న గీత జరిగిన తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుంది. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టే సమస్య ఉండదు. ఆయనకి ఎటువంటి చిన్న హాని జరిగినా కూడా యావత్ తెలంగాణ లేచి కూర్చుంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నా జాతి బిడ్డలారా, ఇది పార్టీలకు అతీతం. పార్టీలను చూడకండి. పార్టీలు ఇక్కడ ఎవరి సొంతం కాదు. ఈరోజు మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాయనే ఆయన 4-5 పార్టీలు మారి ఈరోజు కాంగ్రెస్కి వచ్చి సీఎం అయిండు. మరి మీరేం చేస్తున్నారు? మన మేధావి, మన జాతిలో ఉన్న ఒక మంచి మేధావికి ఎటువంటి అన్యాయం జరుగుతుంది, ప్రాణహాని నష్టం ఉన్నదని ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ కమిషనర్ గారు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రాణహాని ఉన్నదని తెలియపరుస్తున్నారు. మరి ఈ టైంలో బుల్లెట్ ప్రూఫ్ కార్ తీయడం ఏంది, గన్మెన్స్ తగ్గించడం ఏంది, దీని వెనకాల జరుగుతున్న కుట్ర ఏందో మీకు అర్థమైతే లేదా? మరి మనల్ని చంపుకున్నాక, మనల్ని మొత్తం దూరం చేసుకున్నాక వచ్చి మనం రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకలు చేద్దామా? మరి ఇప్పుడు మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? మనం కాపాడకపోతే ఏ దొర కూడా, ఏ రడ్డి కూడా మనల్ని కాపాడలేడు. మనతో ఉన్నటువంటి తెలివికల నాయకత్వాన్ని చంపడమే వాళ్ళ ముఖ్య ధ్యేయం. బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది అదే. మనం ఇంకా అజ్ఞానులాగా ఉంటుంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ అయితేంది, కడియం శ్రీఆర్ గారు అయితేంది, బీఆర్ఎస్ పేటలో ఉన్న తాటికొండ రాజన్న కావచ్చు, ఆరు రమేష్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మంద కృష్ణన్న కావచ్చు, రాజనరసింహ కావచ్చు, మీరందరూ కూడా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుంది. ఈ విషయం మీకు ఎందుకు అర్థమైతే లేదు? విద్యార్థి సంఘ నాయకులారా, కుల సంఘ నాయకులారా, బహుజన బిడ్డలారా, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్గా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు మనందరికీ తెలుసు. ఆయన చేసినటువంటి వేలాది లక్షలాది మంది విద్యార్థులను మేల్కొల్పిండు. సో ఈ విషయాలన్నీ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సమాజానికి ఉపయోగపడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేవండి, లేచి బయటికి రండి, మాట్లాడండి. మనలో ఉన్న గొప్ప వ్యక్తిని కోల్పోయాక మనం చేసేది ఏం లేదు. ఇవన్నీ కుట్రలు, పన్నాగాలు జరుగుతున్నాయి. ఆయనకు సెక్యూరిటీ లేకుండా చేసి మనం ఖతం చేయాలని ఆలోచిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మేము చివరిగా ఒక్క మాట అద్దంకి దయాకర్ అన్న గారికి చెప్తున్నాం.